మనం మనుషులం, మన చుట్టూ జంతువులు, పక్షులు, దేవతలు, రాక్షసులు. వీరందరికీ తండ్రి ఒక్కరే అని మీకు తెలుసా? ఆయనే కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుని మనస్సు నుండి పుట్టిన మరీచి కుమారుడైన కశ్యపుడు ఈ సృష్టిని విస్తరింపజేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఈయన్ని ప్రజాపతి అని పిలుస్తారు. కశ్యప మహర్షి పూర్తి చరిత్ర, సమస్త సృష్టికి తండ్రి ఎలా అయ్యారు, కాశ్మీర్ పేరు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి తన 13 మంది కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ 13 మంది నుండే ఈ ప్రపంచంలోని జీవరాశులన్నీ పుట్టాయి. అదితి ద్వారా ఆదిత్యులు, దేవతలు పుట్టారు. ఇంద్రుడు, వమనుడు వంటివారు. దితి ద్వారా దైత్యులు, రాక్షసులు పుట్టారు. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, వినత, గరుత్మంతుడు మరియు అనూరుడు ఈమె సంతానమే. కద్రువ, పాములకు, నాగజాతికి తల్లి. ధను, దానవులకు తల్లి. కశ్యపుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, గొప్ప శాస్త్రవేత్త మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయుర్వేదంలో శిశువైద్యం, పెడియాట్రిక్స్ గురించి ఈయన రాసిన గ్రంథం నేటికీ ప్రామాణికం. సమాజం ఎలా ఉండాలి, ధర్మం ఎలా నడవాలి అనే విషయాలపై ఈయనకు అపరమైన జ్ఞానముంది. ఈయన తపస్సుతో ఏకంగా దేవతలను కూడా శాసించగల శక్తిని సంపాదించారు. కశ్యపుడు నేరుగా ఆయుధాలు పట్టి యుద్ధం చేయలేదు, కాని సృష్టిలోని అధర్మాన్ని అడ్డుకోవడానికి తన మేధస్సును, తపస్సును వాడారు. తన కుమారుడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచినప్పుడు ధర్మాన్ని కాపాడటం కోసం శ్రీమహావిష్ణువుకు సహకరించారు. పరశురాముడు భూమండలం మొత్తాన్ని జయించి ఆ భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇస్తాడు. అప్పుడు కశ్యపుడు పరశురాముడిని మహేంద్రగిరికి వెళ్లమని ఆదేశించి లోకల్లో శాంతిని నెలకొల్పుతారు. కాశ్మీర్ అనే పేరు కశ్యప మహర్షి నుండే వచ్చింది. పూర్వం ఆ ప్రాంతం ఒక సరస్సుగా ఉండేది, సతీసరుడు. కశ్యపుడు తన తపస్సుతో ఆ సరస్సులోని నీటిని తొలగించి అక్కడ మనుషులు నివసించేలా చేశారు. అందుకే ఆ ప్రాంతానికి కశ్యపమీర్, కాశ్మీర్ అని పేరు వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరికైనా తమ గోత్రం తెలియకపోతే వారు కశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరి మూల పురుషుడు ఆయనే. అమృతం కోసం సముద్ర మథనం జరిగినప్పుడు కశ్యపుడు దానికి సాక్షిగా ఉండి దేవతలకు దిశానిర్దేశం చేశారు. దేవతలకు, రాక్షసులకు, పక్షులకు, పాములకు, ఇలా విభిన్న స్వభావాలు ఉన్న జీవులకు తండ్రిగా ఉంటూ అందరినీ సమానంగా చూసిన గొప్ప మహర్షి కశ్యపుడు. ఆయన జ్ఞానం, సహనం మనందరికీ ఆదర్శం. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని చారిత్రక కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.